టుడేస్ వీడియో ఐ ఎక్స్ప్లెయిన్ యూ హౌ టు మేనేజ్ యువర్ అకామిడేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరి పేరు మీద కాంట్రాక్ట్ ఉంటే తీసుకొని చాలా డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే ఒక చిన్న రూమ్ తీసేసుకొని అక్కడ ఇద్దరు ఉండాల్సిన దగ్గర నలుగురు ఐదుగురిని పెట్టేసుకొని వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్ట్ సైన్ చేయించేసి చాలా డబ్బులు తీసేసుకుంటున్నారు స్టూడెంట్ నుంచి. అకామిడేషన్ అనేది టూ టైప్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి స్టూడెంట్ అకామిడేషన్ అంటే యూనివర్సిటీ అకామిడేషన్. దిస్ ఇస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. చాలా మంది స్టూడెంట్స్ ఇది కూడా ప్రిఫర్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ అకామిడేషన్. సో ఒకవేళ మీరు ప్రైవేట్ అకామిడేషన్ కనుక తీసుకున్నట్టయితే డోంట్ ఓన్లీ డిపెండ్ ఆన్ యువర్ రూమ్మేట్స్, డూ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ ఓన్. ప్రైవేట్ అకామిడేషన్ తీసుకున్న దీస్ ఆర్ ద చెక్ లిస్ట్. ఈ చెక్ లిస్ట్ కంపల్సరీ పెట్టుకోండి వేర్ యూ విల్ సేవ్ లాట్ ఆఫ్ మనీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఏ రూమ్ అయితే తీసుకుంటున్నారో ఆ రూమ్స్ కాంట్రాక్ట్ మీ పేరు మీద సైన్ చేసుకోండి. డే వన్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక్కసారి రూమ్ లో ఎంటర్ అయిన తర్వాత ఆ ప్రాపర్టీ ఫోటోస్ మీరు క్లిక్ చేసుకొని మీరు బ్యాకప్ గా పెట్టుకోండి అండ్ ఓనర్ కి కూడా పంపించండి. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ వెకేట్ చేసేటప్పుడు డామేజెస్ అయినా చెప్పకుండా మీకు ప్రూఫ్ నీ దగ్గర ఉంటుంది. కీప్ యువర్ బిలాంగింగ్ సేఫ్. ఫస్ట్ థింగ్ ఒక్కసారి మీరు రూమ్ ఎంటర్ అయిన తర్వాత మీరు చేయాల్సింది సెటప్ యువర్ వైఫై ఇమీడియట్లీ. అక్కడ హీటర్స్ ఎట్లా యూజ్ చేయాలి, వాషింగ్ మెషిన్ ఎట్లా యూజ్ చేయాలి అండ్ ఓవెన్ ఎట్లా యూజ్ చేయాలి అనేది నేర్చుకోండి. ఎందుకంటే ఇండియాలో అక్కడ మెషిన్స్ ఆర్ వెరీ వెరీ డిఫరెంట్. ఫైనల్ గా మనీ మేనేజ్మెంట్. రెంట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎక్స్పెన్స్. మీరు టైం టు టైం ల్యాండ్ లార్డ్ కి పే చేసిందంటే వాళ్ళ దగ్గర నుంచి ఏం ప్రాబ్లం రాదు, ఎవిక్షన్ నోటీసెస్ ఏం రావు. సో ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ మీరు మాకు అకామిడేషన్ అని కమెంట్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ మేము మీకు పర్సనల్ గా మేము మీకు గైడ్ చేస్తాం.